మేము ఇక్కడే పక్కన ఉంటామండి ఇదివరకు. ఇప్పుడు దూరం వెళ్ళిపోయాము. 30, 40 ఇయర్స్‌గా ఇక్కడ బాబా గుడికి వస్తున్నాం అనమాట మేము. బాబా గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. ఎట్లుంటది మేడం ఇది? ఇక్కడ గుడి చెప్పాలంటేనండి, ఏ గుడి కన్నా కూడా అన్ని గుడిలో బాబా గుళ్ళు ఉన్నాయనుకోండి. కానీ ఇక్కడ గుడికి వస్తే మాత్రం నాకు ఎస్పెషల్‌గా ఇక్కడ దొరికే ఆ సంతృప్తి ఇంకెక్కడా అనిపించదనమాట. ఇక్కడ గుడి మరి అన్ని ఏళ్లుగా వస్తున్న ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉండొచ్చు, లేకపోతే బాబా వారి దయ ఉండొచ్చు చెప్పలేం కానీ, ఆ యొక్క సంతృప్తి మాత్రం ఆ యొక్క ఫుల్‌ఫిల్‌నెస్ ఇక్కడ మాత్రమే నాకు దొరుకుతుందనమాట బాబా వారిది. మీ లైఫ్‌లో ఏమైనా మిరాకిల్ జరిగిందా మేడం? చాలా అండి చాలా. ఒక్క మాటలో చెప్పలేను. చాలా మిరకిల్స్ జరిగాయి. మా బాబు ఇద్దరు బాబులు పుట్టింది కూడా ఆయన ఆయన దయతోనే అనమాట. ఆయన మిరాకిలే అది. అది. ఇంకా మేడం ఇంకేమన్నా ఉంటాయి? అంటే కొన్ని సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాం కదా అలాంటివి. ఇప్పుడు బాబా వారండి ఆయన ప్రతి ఒక్కరు అన్నీ కోరుకుంటారు. మాకు ఇది కావాలి, అది కావాలని కోరుకుంటారు. కానీ బాబా ఇచ్చేది మాత్రము ఆయనకి భక్తులకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది ఆయన తప్పకుండా ఇస్తారనమాట. వాళ్ళ కోరికలు కరెక్ట్ అనిపిస్తే ఆయన తప్పకుండా ఆ కోరిక తీరుస్తారు. న్యాయమైన కోరిక ఏదున్నా కూడా ఆయన తప్పకుండా తీరుస్తారండి. కష్టాల నుంచి బయటపడేస్తారు. తప్పకుండా బయటపడే నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండాలి. ఆ కష్టం నుంచి తప్పకుండా బయటపడేస్తారు. ఆయనే నమ్ముకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయన నామజపం చేసుకుంటూ ఆయన నమ్ముకుంటే చాలు, ఆయనే చూసుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేను 30 సంవత్సరాల నుండి వస్తున్నాను. చాలా సతీకమంతుడు బాబా. 30 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఏది అనుకుంటే అది అవుతుంది ఇక్కడ. ఏమైనా జరిగినాయా అట్లా మీ life లో? అట్లా జరిగినాయి. మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి 3. ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తా. నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుండి వెళ్తా. ప్రతి సంవత్సరం వెళ్తాను అక్కడికి బాబాకు. బాబా కనిపిస్తుంది అంటే నమ్మొచ్చా? అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తాడు, నిద్రలు ఉన్నప్పుడు మీకు బాబా కనిపించినప్పుడు అనిపించిందండి. ఆయననే నమ్ముకొని బతుకుతున్నామండి. నేను 3 పిల్లలు. మా ఆయన లేకున్నా ఆ బాబా మీద భారం వేసే 3 చదివించుకున్న, పెళ్ళిళ్ళు చేసుకున్న అన్నయ్యని బాబానే నమ్ముతాం మేము. ఎట్లా అనిపిస్తుంది మరి షిరిడీకి ఇక్కడికి డిఫరెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? షిరిడి వేరే, అది అక్కడ సముద్రం అది షిరిడి. ప్రతి ఇయర్ వెళ్తాం. జనవరిలో, ఫిబ్రవరి అన్నీ వెళ్తాను. 30 సంవత్సరాల నుండి వెళ్తున్నాను. బాబా మాకు మొదటి నుంచి బాబా అంటే చాలా ఇష్టం. ఇక్కడ భోజనాలు పెట్టి చాలా బాగా దర్శనం చేసుకుంటున్నాం. బాబాని కొలిచిన వారికి ఎవరికైనా సరే మంచిగా జరుగుతుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా మిరాకిల్ జరిగిందా? బాబాని నమ్ముతున్నారు కదా? తెలిసాయి, కొన్ని బాగానే తెలిసాయి. అందుకే బాబాని నమ్ముకొనే ఉన్నాం. బాబాని ఇంకా అలాగ ఆయనతో సేవలోనే ఉంటే ఇంకా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అందరికీ మంచిగా జరగాలని. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. ఎంతమంది వచ్చినా అందరికీ భోజనాలు పెడుతున్నారు. బాబా అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందరం బాగున్నాము. పిల్లలు మంచి జాబ్స్, మంచి ఉద్యోగాలు అన్నీ సెటిల్ అయిపోయాము. ఏదైనా మనసు బాగాలేనప్పుడు ఇలా టెంపుల్కి వస్తాము. బాబాని ఏదన్నా అడగాలి అనుకున్నప్పుడు, ఇది కావాలి అని అడిగితే మా కోరికలు కూడా మంచిగా నెరవేరుతాయి. ఇప్పటిదాకా మీరు ఫోన్ వస్తే బాబా అనే టోన్ మారుతుంది అంటే మీకు ఒక బాండింగ్ ఇష్టం ఆ బాండింగ్. మా పిల్లల పేరు కూడా సాయి ప్రతీక్, సాయి ప్రీతి. మా ఇంట్లో బాబా అంటే అంతే చాలా. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు? నా మ్యారేజ్ 96లో అయింది. అప్పటి నుంచి ఇంకా బాబా అంటే మాకు తెలుసు. చాలా నిజం. ఎందుకంటే మేము అనుకునేది అదే. మా ఇంట్లో మా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మా ఇంటి దేవుళ్ళు ఉన్నారు, బాబా కూడా. ఏది మనసు సంఘటన జరిగింది. అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంఘటన అని కాదు. బాబా మాకు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు బాబా ప్రతి పని చేసే ముందు ఓం సాయిరాం, అదే అంతే. నమ్ముతాం, దేవుణ్ణి బాగా నమ్ముతాం. మాకు అన్నీ బాగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం, అందరం బాగున్నాం, చాలు. ఇంకా షిరిడీకి ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది? వెళ్తాం, షిరిడీకి కూడా వెళ్తాము. 2 ఇయర్స్కి ఒకసారి వెళ్తాము. బాగుంటుంది, అందుకే టెంపుల్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. వస్తాం మేము మంత్లీ వన్స్ వస్తాము. వీక్లీ అట్లా కాకపోయినా మంత్లీ వన్స్ వస్తాము. పిల్లలు మేము చాలా బాగుంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. షిరిడీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 15 ఇయర్స్ నుంచి తెలుసండి. వస్తూ ఉంటాం అప్పుడప్పుడు.
బాబా బాబాని నమ్ముతాము కానీ టెంపుల్ తెలిసి రావడం అయితే 15 ఇయర్స్ నుంచి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది బాబా నాకు? ప్రశాంతంగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. బాబాని నమ్మితే ఎలాంటి కష్టాలైనా దూరం చేస్తారు, అవి ఎంతవరకు నమ్మకం? అవుతాయండి, అంటే ధైర్యం వస్తుంది బాబాని నమ్ముకుంటే, మోటివేషన్ కలుగుతుంది. మీ లైఫ్లో ఏమన్నా జరిగిందా ఎలాంటి సంఘటనలు? అంటే మీరు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రశాంతత కోసం వస్తుంటాం అంతే. మేము ఈ మధ్య తరచూ వస్తున్నాము. షిరిడి 2 సార్లు వెళ్ళి వచ్చాము. తర్వాత ఒకసారి 2 సార్లు రాగానే మళ్ళీ రావాలి రావాలి అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ గురువారం వస్తున్నాం, నేను మా వారిద్దరం వస్తాము. కానీ ధైర్యం ఉంటుంది అనమాట. బాబా దగ్గరికి వస్తే ఏ భయం ఉండదు. బాబా ఉన్నారులే, చూసుకుంటారులే అనే ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా గురువారం రాగానే ఎప్పుడు వెళ్ళాలి అని ఒక ఆతృత ఉంటుంది అనమాట మాకు. నేను మా వారిద్దరం కలిసి ఇక్కడ మేము ఖైరతాబాద్లో ఉంటాము. ప్రతి గురువారం వస్తున్నాము ఈ మధ్య. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది బాబా దగ్గరికి వస్తే. ప్రశాంతత లేదా ఇంకేమన్నా మీరు ఏమైనా కోరుకుంటున్నారా బాబా నుంచి? అంటే ఏం కోరుకోలేదు కానీ ఏది కోరుకున్నా బాబా ఇస్తారన్న ఒక ధైర్యము అది చిత్తం ఉందన్నమాట. అదే ఇంతవరకు అయితే ఏం కోరుకోలేదు. అనారోగ్యం గురించే కోరుకుంటున్నాము. అదే ఏదన్నా అనారోగ్యం ఉంటే బాబా తీరుస్తారని కోరుకోవాలని వస్తున్నాము. అది తీరుతుంది, ఆరోగ్యం బాగవుతుంది. అక్కడ నుంచి బై వాకే వస్తాము. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతత ఉంటుంది. అడుగడుగున కాపాడుతూనే ఉన్నాడు బాబా మాకు. కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయి మాకు. ఏదైనా పాప ఎగ్జామ్లో స్టేట్ 10th రావడము ఆయనకు నమ్ముకుంటే మాకైతే చాలా నమ్మకం ఉంది ఆయన మీద. మొక్కిన వెంటనే వితిన్ 24 hours ఇచ్చేస్తాడు. ఏ సంఘటన జరిగిందండి? మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాబాకు మొక్కుకున్నాం, పాప ఎగ్జామ్స్ బాగా రాయాలని. స్టేట్ ర్యాంక్ వచ్చింది. అడుగున్న ప్రతి ఒక్క విషయానికి సిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ పాప? ఇప్పుడు 2nd ఇయర్. ఇప్పుడు అదే నమ్మకంతో ఇస్తున్నాము. మళ్ళీ 2nd ఇయర్లో కూడా బాగా రావాలనేసి. ఇంకా ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి దానికి అడుగడుగున ఉంటూనే ఉన్నాడు బాబా మాకు.